సినిమా ఇండస్ట్రీ అనగానే అందరికీ గుర్తొచ్చేది రంగుల ప్రపంచమే. కానీ ఆ రంగుల వెనుక ఎవరూ మాట్లాడడానికి ఇష్టపడని కొన్ని చీకటి కోణాలు, కనిపించని కన్నీళ్లు కూడా ఉంటాయి. దానికి ప్రధాన కారణం కాస్టింగ్ కౌచ్. ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న ఈ సమస్యపై సీనియర్ నటి ఆమని తాజాగా గుట్టు విప్పారు. గెస్ట్ హౌస్ పిలుపులు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమని కెరియర్ స్టార్టింగ్ స్టేజ్ లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కొత్త ప్రొడ్యూసర్లు కథ డిస్కస్ చేయాలంటూ పిలిచేవారు. కానీ ఆఫీస్‌కు కాకుండా గెస్ట్ హౌస్‌కు రమ్మనేవారు. అక్కడితో ఆగకుండా వచ్చేటప్పుడు మీ అమ్మను తీసుకురావద్దు, ఒంటరిగానే రా అంటూ కండిషన్స్ పెట్టేవాళ్ళు. వాళ్ళు అలా అనగానే నాకు వాళ్ళ ఉద్దేశం ఏంటో క్లియర్‌గా అర్థమయ్యేది. అది పెద్ద రెడ్ ఫ్లాగ్ అని గ్రహించి వెంటనే వాళ్ళ ఫోన్‌లు లిఫ్ట్ చేయడం మానేసేదాన్ని. అటువంటి వ్యక్తులను పూర్తిగా దూరంగా ఉంచేదాన్ని అంటూ ఆమెని చెప్పుకొచ్చారు. పెద్ద బ్యానర్ సేఫ్. అయితే ఇండస్ట్రీలో అందరూ ఇలాగే ఉండరని ఆమెని క్లారిటీ ఇచ్చారు. కేవలం ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వాళ్ళు చిన్న చిన్న నిర్మాతలు మాత్రమే ఇలా ప్రవర్తిస్తారన్నారు. పెద్ద బ్యానర్లు, ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మాత్రం తనతో ఎప్పుడూ చాలా హుందాగా రెస్పెక్ట్ఫుల్ గా ఉండేవారని, వాళ్ళ దగ్గర తనకు ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కాలేదని కూడా స్పష్టం చేశారు. 90s లో ఆమెని ఓ వెలుగు వెలిగారు. జంబలకడి పంబ, శుభలగ్నం లాంటి సినిమాలతో టాప్ హీరోయిన్ గా మారారు. గ్లామర్ పాత్రలే కాకుండా మిస్టర్ పెళ్ళాం సినిమాతో మధ్యతరగతి గృహిణిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నిజానికి ఈ సినిమా ఛాన్స్ ఇప్పించింది రాజేంద్ర ప్రసాద్ అని అట. అతనే లెజెండరీ డైరెక్టర్ బాబుకి ఆమని పేరు రికమెండ్ చేశారట. అయితే కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవడం, భర్త, అత్తమామల ఇష్టం మేరకు సినిమాలకు దూరంగా ఉండడంతో చాలా ఏళ్లు గ్యాప్ వచ్చింది. ఈ బ్రేక్ వల్ల మంచి మంచి ప్రాజెక్ట్స్ మిస్ అయ్యింది. ఇక ఆమని ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది. అటు టీవీ, ఇటు వెబ్ సిరీస్, మరోవైపు సినిమాలు ఇలా అన్ని ప్లాట్ఫామ్స్ లోనూ అలరిస్తున్నారు. కొత్తగా రెక్కలొచ్చిన ఇల్లు ఇల్లాలు పిల్లలు వంటి సీరియల్స్ తో పాటు సోనీ లివ్ లో వచ్చిన బృంద వెబ్ సిరీస్ లో మెరిశారు. సినిమాల విషయానికొస్తే రీసెంట్ గా మా నాన్న సూపర్ హీరోలో కనిపించగా బాపు, నారి, మేఘాలు చెప్పిన ప్రేమ కథ వంటి సినిమాలతో ఆడియన్స్ ను పలకరించనున్నారు. ఆ ఒక్క వెలితి తనకు ఉంది అంటూ చెప్పుకొచ్చారు ఆమని. తన కెరియర్ గోల్డెన్ పీరియడ్ లాంటిదని చెప్పిన ఆమని రమకృష్ణ లాంటి కో స్టార్స్ తో మంచి ఫ్రెండ్షిప్ ఉండేదని గుర్తు చేసుకున్నారు. అయితే ఎన్ని హిట్స్ ఉన్నా ఆమెకు కొన్ని రిగ్రెట్స్ కూడా ఉన్నాయట. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ సరసన నటించే అవకాశం రాకపోవడం ఆమెకు పెద్ద లోటుగా అనిపిస్తుందట. పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకోవడం వల్ల నాగార్జున ఆవిడ మా ఆవిడ సినిమాను వదులుకోవలసి వచ్చిందట. అయినా సరే శుభలగ్నం సినిమాకు ఫిల్మ్‌ఫేర్, మిస్టర్ పెళ్ళాం, శుభ సంకల్పం సినిమాలకు నంది అవార్డులు రావడం తన కెరియర్ లో మర్చిపోలేని జ్ఞాపకాలు అంటూ ఆమెని సంతోషాన్ని వ్యక్తం చేశారు.